హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఫన్ టైమ్ వీడియోస్ అనమాట. ఇలా వీడియో వచ్చేసిందనంటే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తారో ఈ వీడియోలో అయితే చూసేసేయండి. ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోరో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోక. టేస్ట్ కూడా చాలా బాగుండే జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తున్నాను. మీరు కూడా మస్ట్ ట్రై దిస్ రెసిపీ అన్నమాట. చాలా ఈజీ అండ్ సింపుల్గా అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ అనమాట. సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్. లాస్ట్ వరకు చూసి ఒక లైక్, షేర్, కమెంట్ అని చేయండి. నిన్న పెట్టిన ఒక వీడియోకి చాలా బాగా జెన్యూన్ సపోర్ట్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ఇంకా అలానే సపోర్ట్ చేయండి, లైక్ షేర్. అండ్ నేను తర్వాత తమ్ముడు కలిసి షాప్కి అయితే వెళ్ళేసినాము. ఇక్కడ వెళ్ళేసి నీకు కొన్ని తీసుకో వర్షిత్ బాస్మతి రైస్ అంటే ఆయన చెప్తుంటలేడు. నా మాట అస్సలు నేను ఎక్కడికైనా వెళ్తే మీ తమ్ముడు కూడా ఇట్లా అంటే కామెంట్ చేసేసేయండి. బిర్యానీ ప్రాసెస్ అయితే చూసేసేయండి. ఫస్ట్ ఆయిల్ ఎక్కినాక ఆనియన్స్ అయితే వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు పెట్టుకోండి. అదే టేస్ట్ ఉంటుంది అన్నమాట. తర్వాత ఇక్కడ తగినంత బియ్యం అయితే మీరు నానబెట్టుకోండి. చికెన్ అయితే ఇక్కడ మ్యాగ్నేషన్ ప్రాసెస్ అయితే చూసేసింది. కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం పేస్ట్, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా, చికెన్ బిర్యానీ మసాలా, మళ్ళీ గరం మసాలా అయితే వేసేసి మంచిగా కలిపేసి పెరుగు అయితే వేసేసుకోండి. తగినంత కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిర్చి అయితే వేసుకొని మంచిగా కలిపండి. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అన్నమాట. మ్యాగ్నేషన్కి 1 అవర్ అయితే హాఫ్ అన్ అవర్ అయితే పెట్టండి. మంచిగా కలుపుకోండి. మసాలా ముక్కకైతే పర్ఫెక్ట్గా పడాలి అన్నమాట. అందుకే ఇక్కడ కలుపుతున్నాం. మళ్ళీ మిగిలిపోయిన ఫ్రై చేసిన ఆనియన్స్ ఆయిల్ అయితే ఇక్కడైతే వేసేసుకోండి. ఓకేనా గాయస్, 1 అవర్ మ్యాగ్నేషన్ పెట్టండి. పచ్చిమిర్చి తగినంత, పుదీనా అయితే వేసేసేయండి. మంచిగా అయితే కలిపేయండి గాయస్. ఇక్కడ అడుగంటకుండా చూసుకోండి. ఉప్పు కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత బాగా కలిపేసుకోండి. అడుగంటకుండా తగినంత అయితే వాటర్ అయితే వేసుకోండి. తగినంత వాటర్. ఇట్లా మంచిగా మరిగేటప్పుడు బియ్యం అయితే వేసేసేయండి, బాస్మతి రైస్. బాస్మతి రైస్ వేసినాక మంచిగా అయితే కలుపుకోండి గాయస్. అసలు అంటే మూత అయితే పెట్టేసేయండి 5 మినిట్స్ వరకు. మంచి పొయ్యి మీద పెట్టేసి మంచిగా కలిపేయండి గాయస్. తర్వాత కొంచెం పొయ్యి మీద అడుగంటకుండా ఇంకా కొంచెం పీసన్ ఉడుకుతుంది గాయస్ అప్పటివరకు. తర్వాత ఇట్లా అడుగు అంటనియొద్దు, కొంచెం ఇట్లా గ్రేవీ లెక్క అవుతుంది. తర్వాత ఇట్లా ఒక 90% ఉడికినాక చికెన్ మీద అయితే బాస్మతి రైస్ అయితే స్ప్రెడ్ అయితే చేసేసేయండి. మొత్తం నీట్గా ఫినిషప్ అయితే చేసేసేయండి. మీరు నా వీడియో ప్రాసెస్ అయితే చూస్తారు కదా, సేమ్ అలా చేసుకుంటే పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ వస్తుంది. ఇక్కడ గీ ఇంకా లెమన్ అయితే వేసేసుకుంటున్నాము. తర్వాత కలరు, కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒక 3-4 మినిట్స్కి ఆర్ 5 మినిట్స్కి దమ్ పెట్టేయండి. పర్ఫెక్ట్ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. దమ్ చికెన్ బిర్యానీ ఇక్కడ చూపిస్తాను చూడండి, ఎంత పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ అయితే వచ్చింది. మీరు కూడా నా రెసిపీని అయితే ట్రై చేయండి, పక్కా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇక్కడ వేడివేడిగా చికెన్ దమ్ బిర్యానీ తింటుంటే ఆహా అంతా సూపర్ అదిరిపోయింది, అంతా అమృతం లెక్క ఉంది. మీరు కూడా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, ఎలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను అనమాట. అంతా చల్లగా ఉంది వెదరు. అప్పుడు బిర్యానీ తింటే ఎట్లుంటుంది, చాలా బాగుంటుంది. వెదర్ని ఎంజాయ్ చేసుకుంటా మనము వేడిగా బిర్యానీ తింటే ఉంటుంది చూడు, సూపర్ ఉంటుంది. అండ్ మా తమ్ముడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాడు అన్నమాట. ఎట్లుందంటే మస్తు అక్క అంటున్నాడు. చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ